బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వాణిజ్య పన్నుల స్కామ్ కేసు సిఐడికి బదిలీ చేశారు. ఈ మేరకు డీజీ జితేందర్ కేసును బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే 1000 కోట్ల మేరకు స్కామ్ జరిగినట్లు సిసిఎస్ పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి సిసిఎస్ పోలీస్ స్టేషన్లో 5 ఉన్నతాధికారులపైన కేసు కూడా నమోదు చేశారు. మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ తో పాటు కమర్షియల్ ట్యాక్స్ అధికారులపైన కేసు నమోదైంది. తెలంగాణ వాణిజ్య పన్నుల స్కామ్ కేసు సిఐడికి బదిలీ చేశారు. ఈ మేరకు డీజీ జితేందర్ కేసును బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే 1000 కోట్ల మేరకు స్కామ్ జరిగినట్లు సిసిఎస్ పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి సిసిఎస్ పోలీస్ స్టేషన్లో 5 ఉన్నతాధికారులపైన కూడా కేసు నమోదు చేశారు. మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ తో పాటు కమర్షియల్ ట్యాక్స్ అధికారులపైన కూడా కేసు నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ ఫోన్ ఇన్లో అందిస్తారు. రైట్ సురేష్, తెలంగాణ వాణిజ్య పన్నుల స్కామ్ కేసుకు సంబంధించి సిఐడికి బదిలీ చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కమర్షియల్ ట్యాక్స్ స్కామ్ లో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కంపెనీలు ఉండడంతోని సిఐడి విచారణ అయితే వేగంగా జరుగుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం యోచించి ఈ కేసుని సిఐడికి బదిలీ చేసి సిఐడి ద్వారా ప్రత్యేక బృందాన్ని దర్యాప్తు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ కేసుని పూర్తిగా సిఐడికి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక సిఐడి ఈ కేసుని విచారించబోతున్నారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కంపెనీలు ఏ విధంగా ట్యాక్స్ ఎగ్గొట్టాయి, వారికి ఏ విధంగా లబ్ధి చేకూర్చారు అనే దానిపైన పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే 75 కంపెనీలకి ఇప్పటికే 1000 కోట్ల రూపాయల ట్యాక్స్ ను ఎగ్గొట్టే విధంగా స్కామ్ కు పాల్పడ్డారని చెప్పేసి కూడా కమర్షియల్ ట్యాక్స్ అధికారులు గుర్తించడం జరిగింది. ఆ విచారణలో భాగంగానే ఈ కంపెనీలన్నీ కూడా గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక ఇతర రాష్ట్రాలలో ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్లి విచారించాలంటే సిఐడికి అయితేనే అనుకూలంగా ఉంటుందని చెప్పేసి కూడా భావించి సిఐడికి కేసును బదిలీ చేసి పూర్తిగా 1000 కోట్లు కాదు, అసలు ఎన్ని వేల కోట్ల స్కామ్ జరిగింది, మొత్తం ఇంకా ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఈ లావాదేవీలు గత 10 సంవత్సరాల్లో జరిగిన కమర్షియల్ ట్యాక్స్ కు సంబంధించిన ట్యాక్స్ చెల్లింపులకు సంబంధించి రిటర్న్స్ ఏదైతే కంపెనీలు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందాయో వాటికి సంబంధించిన రిటర్న్స్ కూడా పూర్తిగా ఇప్పటికే కమర్షియల్ ట్యాక్స్ అధికారులు పరిశీలిస్తున్నారు. ఏవైతే ఇప్పుడు సాఫ్ట్వేర్ లో మార్పులు చేసి ఈ 75 కంపెనీలకు సంబంధించిన లావాదేవీలు కనబడకుండా చూసే విధంగా కూడా ఈ సాఫ్ట్వేర్ లో మార్పులు చేయించారు సోమేష్ కుమార్ అని చెప్పేసి కూడా కమర్షియల్ ట్యాక్స్ అధికారులు గుర్తించడం జరిగింది. వీళ్ళకి సహకరించిన మరో 4 పైన కూడా కేసు నమోదైంది. మొత్తం 5 పైన కేసు నమోదైంది. వీరిని నోటీసులు ఇచ్చి విచారణకు కూడా పిలిచే అవకాశం కనబడుతుంది. ఈ విచారణలో ఇంకా ఎంతమంది ఈ స్కామ్ లో పాల్పడ్డారు అనేది కూడా సిఐడి అధికారులు తేల్చబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.